ఈరోజు రథసప్తమికి పోయి వచ్చినాను. కంకర తోలినారు, దాదాపు 3 నెలల నుంచి కంకర తోలినారు. భక్తులు పడిపోతున్నారు. ఇప్పుడు రైట్ సైడ్ అంతా బీటింగ్ చేశాం మేడం. ఇప్పుడు మార్కెట్ యార్డ్ నుంచి మార్కెట్ యార్డ్ దగ్గర జంక్షన్ ఉందా? అదేమన్నా ముట్టుకున్నారా? జంక్షన్ కూడా చేస్తున్నాం మేడం. మీరు వెళ్ళి ఒకసారి ఒక వారం రోజులు తిరగలేరు రోడ్లు, మీకు పరిస్థితి అర్థమైపోతుంది. సదరు కాంట్రాక్టర్ పలకరు, వాళ్ళ వాళ్ళు పెద్దోళ్ళు. మున్సిపల్ పెట్టి చేస్తే చేయండి, లేకపోతే పేరు చెప్పండి సార్. కాంట్రాక్టర్ పేరు చెప్పండి. భయపడుతున్నారు, టైం పీరియడ్ ఉంటుంది కదా దానికి కూడా. చెప్పండి సార్, చెప్పండి మీరు కాంట్రాక్టర్ పేరు ఎవరు? మేయర్ కొడుకు చేస్తున్నారు. అది లీనియన్స్. మేయర్ కొడుకు 2 సంవత్సరాల నుంచి నన్ను ఇక్కడ పార్టీలో ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నుంచి ఈ రోజు ఫిబ్రవరి వరకు ఆ రోడ్ అదే పరిస్థితిలో ఉంది. దీని మీద దాదాపు 4 రివ్యూలు అయినాయి. 4 రివ్యూలు అయినా ఆ దగ్గర కాంట్రాక్టర్ పలకరు, అధికారులకి అక్కడికి వెళ్ళి మాట్లాడే ధైర్యం లేదు. ప్రజలు మాత్రము అదే రోడ్ల మీద అదే అవస్థలు పడుతూ తిరుగుతూ ఉంటారు. ఈ రోజు రథసప్తమి బ్రహ్మోత్సవాలు వారం నుంచి జరుగుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు. జనవరి ఫిబ్రవరికి జరగక ముందే మనం అది రెడీ చేసుకోవాలన్న ఆలోచన అధికారులు లేకపోతే ఎట్లా? కార్పొరేషన్ కమిషనర్ గారికి కానీ మీకు కానీ రేపు బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. కడపలో ముఖ్యంగా దేవుని కడప టెంపుల్ అంటే అంత ఫేమస్, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ రోజు అదే పరిస్థితిలో ఆ రోడ్డు నడుస్తా ఉంది. సదరు కాంట్రాక్టర్ బెదిరింపులకి అధికారులు లొంగిపోతున్నారు. సబ్మిషన్ మేడం, రైట్ సైడ్ వైడనింగ్ చేసి బీట్ కూడా చేసాం మేడం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టేకప్ చేసాం మేడం. ఎక్కడండి వెళ్దామా మనం ఇక్కడి నుంచి స్ట్రైట్ గా? ఏం చేస్తారు? మనం కలెక్టర్ గారు, మినిస్టర్ గారు అందరం కలిసి చూస్తున్నామా? మీకు ఏదైనా ఇబ్బంది అయితే మాకు చెప్పండి. మీరు గమ్మనుండి ఏమి మాట్లాడుకుని ఉంటే కాదు కదా. ఇంతమంది ఆన్సర్ చేయాలా? పబ్లిక్ తిరిగే ప్లేస్ మీరు ఏదో ఒప్పుకోండి. మేము ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. మీ దగ్గర నుంచి ఏమిస్తారు? ఎప్పుడు పని పూర్తి చేపిస్తారు? 1 month ఆయన కాదు, వాళ్ళు వేసి కదా పని చేపించుకోవచ్చు. ముందునైతే ఇంకోవైతే కాంట్రాక్టర్ కి భయపడుతూ ఉంటే గవర్నమెంట్ అండి. మేమేమైనా పర్సనల్ అడుగుతున్నాం. రోడ్ల మీద ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అవస్థ కాకుండా అడుగుతున్నాం. యాక్చువల్గా 3 కోట్ల పేమెంట్ పెండింగ్ ఉన్నాడు. అది ఆపేసాడు. పేమెంట్ వచ్చేంత వరకు చేయను. నేను 1 month బ్యాక్ పిలిచి మాట్లాడి మళ్ళీ మొదలు పెట్టించి తీసేయండి. ఆ పేమెంట్ ఇవ్వకండి, వదిలేయండి. ఆయన దయాదాక్షిణ్యాల మీద కడప బతకదు కదా. ఆల్రెడీ కార్పొరేషన్ హస్తగతం చేసుకొని సర్వనాశనం చేశాడు ఆయన. ఈయన కంప్లీట్ దాదాపు ఎమ్మెల్యే అయినా నుంచి 3-4 రివ్యూలు చేశాం కార్పొరేషన్ లోకి వచ్చి. ప్రతి ఒక్క రివ్యూలో దేవుడు